భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్మీకి కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ఆరోగ్య శాఖలో పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకాలు, మౌలిక వసతుల ఏర్పాటు చేయడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో సిబ్బంది నియామకం, నిధులు, మౌలిక సదుపాయాల విషయంలో జగిత్యాల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి దామోదర, ప్రభుత్వ పడ్లూరి లక్ష్మణ్ దర్శించుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి. ఏ పౌరుడైనా భారతీయుడు ఇది నా మాతృభూమి కాపాడుకోవాలి. ఖచ్చితంగా అన్ని దళాలకు సంపూర్ణమైన మద్దతే కాదు, బాసటగా ఉంటాం. మనం కాపాడుతున్నది వాళ్ళే కదా, మా నాయకులు అదే మాట చెప్తుంది కదా. వీఆర్ ఫుల్లీ సపోర్ట్, ఎక్స్టెండ్ అవర్ హోల్ హార్టెడ్ సపోర్ట్ టు ద ఆర్మ్ ఫోర్సెస్. ధర్మపురే కాదు, జగిత్యాల జిల్లాలో ఎక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయి వర్క్స్, ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్సే కానీ, ఇతర అంశాలే కానీ, క్యాడరే కానీ, ఇక్కడ సబ్ సెంటర్ మొదలు పెడితే ఎంసీహెచ్, క్రిటికల్ కేర్, మెడికల్ కాలేజు అవన్నీ కూడా రివ్యూ చేసుకునేసేసి దానికి ఏ రకంగా నిధులు ఏర్పాటు చేయాలి, త్వరితగతిన పనులు పూర్తి చేయాలి అనేది ఒక ఉద్దేశం. అందుకే ఈరోజు 12:30 గంటకు జగిత్యాల రివ్యూ చేసుకుని పోతుంది. ఆల్రెడీ చేస్తున్నాము. తర్వాత నర్సింగ్ల అపాయింట్మెంట్ అయింది, సివిల్ అసిస్టెంట్ సర్జన్ల అపాయింట్మెంట్ అయింది, మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేసినాం, మళ్ళీ ఇప్పుడు ఇది ఫలితాలు ప్రకటిస్తాము. ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. మెడికల్ అండ్ హెల్త్ ఎంత చేసినా హెచ్ఆర్ ఈరోజు ఒకటి శాంక్షన్ చేస్తాం, రేపు ఒకటి శాంక్షన్ చేస్తాం. దాంతో సహా ఇక్కడ పొరపచ్చలు ఉన్నాయి అంటే హాస్పిటల్కు హెచ్ఆర్కు సంబంధం లేకుండా హాస్పిటల్ మంజూరు చేసినప్పుడు, పిఎస్సి మంజూరు చేసినప్పుడు దానికి సమానంగా హెచ్ఆర్ మంజూరు చేసుకోవాలి. హాస్పిటల్ కట్టేసేస్తాం 2 కోట్లతో 3 కోట్లతో పిఎస్సి, కానీ హెచ్ఆర్ క్యాడర్ శాంక్షన్ కావడమే కష్టం. ఇది ఫస్ట్ క్యాడర్ స్ట్రెంత్ను కరెక్ట్ చేసుకోవాలి. ఆ దిశగా 56,000 60,000 నియామకాలు జరిగినాయి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కులగణన జరిగింది, వర్గీకరణ జరిగింది. వర్గీకరణ 30 ఏళ్ళ నుంచి మాకు వర్గీకరణ కావాలని ఒక్కడు విమర్శ లేకుండా ఈరోజు వర్గీకరణ చేయింది. ఒక కులానికి వ్యతిరేకం కాదు, ఇది సోషల్ జస్టిస్. అత్యంత వెనుకబడిన కులాలకు న్యాయం చేయాలి, వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు 1931 తర్వాత కులగణన తెలంగాణ రాష్ట్రం 75 అంశాలు, 57 ప్లస్ మిగతా ఇచ్చుకోవాలి. 75 అంశాలతో కులగణన. ఎందుకు ఇది? సమాజంలో వెనుకబాటుతనం ఏ కులాలో ఉంది, ఏ స్థాయిలో ఉంది, అది మనకు అర్థమైతే కదా పాలసీని మనం రూపకల్పన చేస్తాం.